మొన్న మనం ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ గురించి మాట్లాడుకున్నాం కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చిన మహిళా నాయకురాలు ఆవిడ. జనరల్గా ఇటలీ అనేది సైనిక పరంగా టెక్నాలజీ పరంగా అమెరికా మీద డిపెండ్ అయ్యే దేశం. అయినప్పటికీ ఏమాత్రం తొనకకుండా బెనకకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి మహిళా నాయకురాలు జార్జ్ మెలోనీ. ఆమె గట్స్కి మనం హ్యాట్సప్ చెప్పాలి. మొన్న మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆవిడకి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారట. కారణం ఏంటంటే ఇటలీ శాటిలైట్ రీసెర్చ్లో వచ్చినటువంటి మన దేశపు సమాచారాన్ని వాళ్ళు పాకిస్తాన్తో పంచుకున్నారట. సహజంగా మిత్ర దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉంటాయంటే ఒకరితో మరొకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇటలీకి పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రెండు దేశాలు మిత్ర దేశాలే కాబట్టి వాళ్ళ శాటిలైట్ రీసెర్చ్లో వచ్చినటువంటి మన దేశపు సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేశారు. మామూలుగా మిత్ర దేశాల మధ్య సమాచారం షేరింగ్ అనేది కామనే. మనకు కూడా చాలా దేశాలు ఇస్తూ ఉంటాయి మనకి మిత్రులుగా ఉండేవాళ్ళు. కాకపోతే పాకిస్తాన్కి మన సమాచారం పోవటం మనకు అభ్యంతరం. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, పాకిస్తాన్ ఏలేదు ఒక ప్రభుత్వం కాదు, అది ఒక ఉగ్రవాద దేశం. పాకిస్తాన్కి సమాచారం వెళ్ళింది అంటే ఆ సమాచారం ఉగ్రవాద చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనకున్న అభ్యంతరాన్ని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీకి ఫోన్ చేసి చెప్పారు. మీరు ఏ దేశానికి ఏ సమాచారం ఇచ్చినా బాధ లేదు, కానీ పాకిస్తాన్కి సమాచారం ఇస్తే, అది కూడా మాకు సంబంధించిన సమాచారం ఇస్తే మాత్రం మాకు అభ్యంతరం. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం మా దృష్టిలో. మేము ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నాము కాబట్టి మేము చేసే పోరాటానికి అది అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి మీరు పాకిస్తాన్కి మాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వద్దు అని అడిగారట. ఆవిడ కూడా దానికి ఓకే చెప్పారట. ఆవిడ కూడా జాతీయవాద భావాజాలం ఉన్న వ్యక్తి. ఒక విషయాన్ని ఆమె అర్థం చేసుకోగలరు. ఆవిడ ఉగ్రవాదానికి వ్యతిరేకే. కాకపోతే పాకిస్తాన్తో ఉన్న లాంగ్ రన్ రిలేషన్ ఆ దేశానికి ఉంది కాబట్టి వాళ్ళు సమాచారాన్ని షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆమె ఉగ్రవాదానికి పర్సనల్గా వ్యతిరేకి, జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తి. ఆమె అర్థం చేసుకోగలరు కాబట్టి మన వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుంటారు. వెంటనే ఆమె కూడా ఓకే చెప్పిందంట. ఇది జరిగింది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.